హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా అమరావతి పనుల్ని ప్రారంభించడం కోసం నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి వస్తున్న సందర్భంగా అమరావతికి నరేంద్ర మోడీ గారు ఏం నిధులు ప్రకటిస్తారు అన్న ఆసక్తి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఒక దేశ ప్రధానమంత్రి అమరావతి వస్తున్నప్పుడు ఎంతో కొంత ప్యాకేజీలు ప్రకటిస్తారు కాబట్టి ఏమన్నా నరేంద్ర మోడీ గారు అమరావతికి ప్యాకేజీ ప్రకటిస్తారన్న ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే చాలామంది అమరావతిని డెవలప్మెంట్కి ఆక్షించే వాళ్ళు, ముఖ్యంగా టీడీపీ అలాగే అమరావతి రైతులు ఏంటంటే, అమరావతికి నరేంద్ర మోడీ గారు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోయినా పర్లేదులే, కానీ అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ, అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ జారీ చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాష్ట్రానికి రాజధాని గుర్తిస్తుంది అధికారికంగా. మీరు తెలంగాణని చూసుకున్నట్లయితే తెలంగాణకి రాజధానిగా హైదరాబాద్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. అలాగే తమిళనాడుని చెన్నై రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఇప్పటివరకు కూడా అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నమాట. అయితే ఈ సందర్భంగా అమరావతి రైతులు అలాగే టీడీపీకి సంబంధించిన అనుకూల వర్గం, రాజధాని అమరావతిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఒక్కళ్ళ డిమాండ్ ఏంటి అంటే, అమరావతిని రాజధానిగా గుర్తిస్తే రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ మార్చకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు తక్షణం ఆ నిర్ణయం తీసుకోవాలి. అంటే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక డిమాండ్ అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అమరావతిని రాజధానిగా గుర్తించినట్లయితే అమరావతి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా మార్చకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ముందు అధికారికంగా ఏదైతే ప్రతి ఒక్క రాష్ట్రానికి రాజధాని ఎలా గుర్తించారో, అమరావతిని కూడా ఏపీకి రాజధానికి గుర్తించాలి అని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క డిమాండ్ మీద నరేంద్ర మోడీ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.